నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో సజ్జ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 2 కప్స్ సజ్జ పిండి. మీరు సజ్జల్ని తీసుకొని కూడా పిండి పట్టించుకోవచ్చండి, లేదా బయట షాప్స్లో సజ్జ పిండి కూడా దొరుకుతుంది. దేనితో అయినా సజ్జ బూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. 3/4 కప్ బెల్లం తురుము, 2 లేదా 3 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు కొబ్బరి పొడి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 లేదా 2 స్పూన్లు నెయ్యి అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు సజ్జ బూరెలు తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక నువ్వులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. నెయ్యి తక్కువ వేసి నువ్వులు కొబ్బరి పొడిని ఫ్రై చేసుకోండి. ఎక్కువ నెయ్యి వేసుకుంటే మనం బూరెలను ఆయిల్లో వదిలినప్పుడు బూరెలు విరిగిపోతాయి. చూడండి, నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కొబ్బరి తురుము అలాగే ఇలాచీ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బెల్లం తురుము వేసుకోండి. అలాగే మీరు ఏ కప్పుతో అయితే సజ్జపిండిని తీసుకున్నారో ఆ కప్పుతో 3/4 కప్ వాటర్ వేసి బెల్లంని కరిగించుకోవాలి. 2 కప్స్ సజ్జపిండికి 3/4 కప్ వాటర్ సరిపోతాయండి. ఇన్ కేస్ పిండిని కలుపుకోవడానికి ఆ వాటర్ సరిపోకపోతే ఇంకొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. చూడండి, ఎక్కడా కూడా బెల్లం ఉండలు లేకుండా చక్కగా కరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో 2 కప్స్ సజ్జపిండిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న నువ్వులు కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు సజ్జల్ని తీసుకొని కూడా పిండి పట్టించుకోవచ్చండి, లేదా బయట షాప్స్లో సజ్జ పిండి కూడా దొరుకుతుంది. దేనితో అయినా సజ్జ బూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు ఫిల్టర్ని యూజ్ చేసి కొద్దిగా బెల్లం నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే సజ్జపిండి తీసుకున్నారో ఆ కప్పుతో 3/4 కప్ బెల్లం తురుము అలాగే బెల్లంని కరిగించుకోవడానికి 3/4 కప్ వాటర్ తీసుకోండి. బెల్లం నీళ్ళు కాలుతుంటాయి కదండి, సో ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకొని వేడి తగ్గాక చేతితో కలుపుకోవాలి. మీరు ఎక్కువ పిండిని కలుపుకుంటే బూరెలు చేసుకునేలోపు పిండిలో వాటర్ అంతా ఇంకిపోయి పిండి గట్టిగా అవుతుందండి. అప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని కలుపుకొని బూరెల్ని తట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూడండి, పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వాటర్ అప్లై చేసిన ప్లాస్టిక్ కవర్పై ఉంచి చేతికి కూడా వాటర్ తడుపుకుంటూ పిండిని ఈ విధంగా రౌండ్గా బూరెల షేప్లో తట్టుకోవాలి. చూడండి, బూరెలను ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా తట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియంగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కో బూరెను ఈ విధంగా ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకోవాలి. బూరెలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన వైపు త్వరగా బ్రౌన్ కలర్లోకి వచ్చి లోపల పిండి పచ్చిగా ఉంటుందండి. సో మీడియం ఫ్లేమ్లో బూరెల్ని కాల్చుకోవాలి. బూరెలు ఒకదానిపైన ఒకటి పడకుండా చూసుకుంటూ బూరెలను ఆయిల్లో వేసుకోండి. బూరెలు ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవండి. ఇది హెల్తీ రెసిపీ అండి. వీటిని పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. చూడండి, బూరెలు 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
చూసారు కదండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సజ్జ బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.